10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో ఎక్కడా జోష్ కనిపించడం లేదు. తమ కష్టానికి అంతో ఇంతో ఫలితం దక్కుతుందని, తమ స్థాయిని బట్టి పదవులు లభిస్తాయనే గంపెడాసతో ఉన్నారు. గతేడాది మార్చి నెలలో కొందరికి చైర్మన్, డైరెక్టర్ పదవులు ఇచ్చారు. ఆ తర్వాత నుంచి నామినేటెడ్ పదవుల జాతర ఉంటుందంటూ ఊరిస్తున్నారే కానీ ప్రకటించడం లేదు. ప్రత్యేక రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పగ్గాలు చేపట్టింది. 10 ఏళ్లు బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు నానా ఇబ్బందులు పడ్డారు. నియంతృత్వ పాలన, కేసీఆర్ కుటుంబ పాలనతో విసిగిపోయిన ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. కార్యకర్తలు తమ దశ తిరిగిందనుకున్నారు. తొలి విడతగా కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్ పోస్టులను భర్తీ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. మార్చి 10వ తేదీలోపు పార్టీ కోసం పనిచేసిన వారికి పదవులిచ్చి సముచితంగా గౌరవిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. కానీ మార్చి నెల దాటి ఏప్రిల్ వచ్చినా కార్యరూపం దాల్చలేదు. పీసీసీ అధ్యక్షుడు బి మహేష్ కుమార్ గౌడ్ జనవరి నెలాఖరు కల్లా ప్రకటిస్తామన్నారు. ఏఐసీసీ నాయకులతో కూడా చర్చిస్తున్నామని చెప్పుకొచ్చారు. జిల్లా కాంగ్రెస్ కమిటీల నుంచి ఆశావహుల జాబితా, పార్టీ కోసం శ్రమించిన వారి పేర్లను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సేకరించింది. పార్టీ కోసం పనిచేస్తున్న వారికి ఖచ్చితంగా అవకాశం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా సమావేశాల్లో స్పష్టం చేస్తూ వస్తున్నారు. తమ ప్రతిపాదనలు కూడా పరిగణలోకి తీసుకోవాలని ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్లమెంటు సభ్యులు పీసీసీ అధ్యక్షుడికి కూడా పంపించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ టికెట్ ఆశించి భంగపడిన వారు తమకు చైర్మన్ పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. పార్టీ గెలవాలనే లక్ష్యంతో చివరి నిమిషంలో టికెట్ దక్కని వారు తమ తమ స్థాయిలో ప్రయత్నాలు చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి జంపైన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ఆశావహులు ఉన్నారు. ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా తమకు పదవి ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. వీరే కాకుండా గాంధీ భవన్లో అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, ముఖ్య నాయకులు కూడా తమకు అవకాశం కల్పించాలని ఢిల్లీ స్థాయిలో ఒత్తిడి పెంచుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కార్పొరేషన్ చైర్మన్తో పాటు డైరెక్టర్ పోస్టులు, జిల్లా చైర్మన్ పోస్టులు భర్తీ కాకుండా ఖాళీగా ఉన్నవి ఎన్నో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చిన్న పెద్ద కలుపుకొని మొత్తం 100 వరకు కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది. ఇందులో 37 వరకు గతేడాది మార్చి నెలలో భర్తీ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. దీంతో పలువురు మహా ఆనందపడ్డారు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో పదవీ బాధ్యతల స్వీకారం జూలై నెలకు వాయిదా పడింది. చైర్మన్ పదవులు పొందిన వారిలో ఓసీలు 18, బీసీలు 11, ఎస్టీలు 3, ఎస్సీ 1 ఉన్నారు. కానీ తొలి విడత పదవుల భర్తీ జరిగి ఏడాది అవుతున్నా ఇంతవరకు మలి జాబితాను ప్రకటించలేదు. అప్పుడు ఇప్పుడు అంటూ 6 నెలలుగా వాయిదాలు వేస్తూ వస్తున్నారు. మధ్య ఒకరిద్దరిని నియమించటం జరిగింది కానీ భారీ సంఖ్యలో నామినేటెడ్ పదవులను భర్తీ చేయటం లేదని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రావణం వెళ్లిపోయింది, దసరా, దీపావళి అన్నారు. ఈలోపు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కూడా పూర్తయినా నియామకాలు జరగటం లేదు. అయితే కులాల మధ్య సమతూకం పాటించలేదని, జనాభా దామాషా ప్రకారం అయినా మున్ముందు భర్తీ చేయాలని అధిష్టానం పెద్దలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్, రైతు బంధు సమితి, బెవరేజెస్, మార్క్ఫెడ్, ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్, తెలంగాణ రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, లెదర్ ఇండస్ట్రీ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ ఇన్ఫ్రా వంటి కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఖాళీగా ఉన్నాయి. జిల్లా స్థాయిలో గ్రంథాలయ సంస్థ, మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులు కూడా ఖాళీగా ఉన్నప్పటికీ భర్తీ చేయటం లేదు. దీంతో పదవులు మీకు చాలా, మాకక్కర్లేదా అన్న నిష్ఠూరాలు వినిపిస్తున్నాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.